పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నిత్యం ఏదో ఒక అపచారం జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీవారి ఆలయం ఎదుట వరకు కొందరు భక్తులు చెప్పులతో రావడం కలకలం రేపింది. మాడ వీధుల్లో సైతం చెప్పులకు అనుమతి లేని అత్యంత పవిత్రమైన స్థలంలో ఆలయ ద్వారం వరకు చెప్పులతో ఎలా అనుమతిస్తారని ఇతర భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వారిలో సామాన్యులే కాకుండా వీఐపీలు కూడా ఉంటారు. అయితే కొందరు వీఐపీల విషయంలో ఆలయ అధికారులు నిబంధనలు పట్టించుకోవడం లేదని చాలా కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఆ విమర్శలకు మరింత బలం చేకూరినట్లయింది. మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడాన్ని కూడా భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అలాంటిది సాక్షాత్తు శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం వరకు చెప్పులతో రావడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆలయ పవిత్రతను దిగజార్చే చర్య అని మండిపడుతున్నారు. మేము మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకోకుండా నడుచుకుంటాం. స్వామివారి సన్నిధికి వెళ్లేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటాం. కానీ కొందరు మాత్రం నిబంధనలకు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వీఐపీలకైతే ప్రత్యేకంగా ఏమైనా రూల్స్ ఉంటాయా? సామాన్యులకైతే ఒకలా, వీఐపీలకైతే ఇంకోలా వ్యవహరిస్తారా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అపచారాలు జరగడం బాధాకరమని, భక్తుల మనోభావాలను గౌరవించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి టీటీడీ అధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి. భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.